వెంటమ్మ గారిని కూడా మీటింగ్ లో తీసుకొచ్చిన జేటీ రామారావు గారికి నమస్తే. ఈరోజు అప్డేట్ ఇస్తూ కంక్లూజన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ట్రైనింగ్ అంటే హార్టీ వెల్కమ్ టు మీటింగ్ అంటే జేటీ రామారావు గారు బట్టి కనిపిస్తా ఉన్నారు. అందరికీ హార్టీ వెల్కమ్ అండి. సో ముందుగా ఈరోజు బిగ్ న్యూస్, బాలేమియా గారు, డివిఆర్ గారు ప్రమోషన్ పొందినందుకు వాళ్ళందరికీ రియల్ మూన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరిన్ని మంచి అంటే ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా పొజిషన్తో పాటుగా కరెన్సీ విటమిన్ ఎం కూడా వాళ్ళకి పుష్కలంగా లభించాలని ఆ మనసులో కోరుకుంటా ఉన్నాం. సో మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. దాంతోపాటుగా కొన్నిజర్లో ఫ్రాంచైజీ ఓపెనింగ్ కి రెడీ చేసుకున్నటువంటి టీం ఖమ్మం టీం కొన్నిజర్ల వెంకటరామకృష్ణ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీతో పాటు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాస్ గారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఫ్రాంచైజీ కోఆర్డినేటర్స్ తో పాటుగా మాకు ఇష్టలైనటువంటి మా రత్నం గారు సో లీడ్ చేస్తా నీట్ గా వాళ్ళకంతా ఎనర్జీ మంచి గైడెన్స్ ఇస్తూ లీడ్ చేస్తా. అందరికి కూడా మరొకసారి టీం రియల్ మూన్ తరఫు నుంచి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. దాంతో పాటుగా ఈరోజు సార్ మనం విజయవాడ ఆఫీస్ కూడా మనం వెరీ షార్ట్లీ మనం ఓపెన్ చేసుకోబోతున్నామండి. సో విజయవాడ అంటే కృష్ణా జిల్లా ఫ్రాంచైజీతో పాటుగా అనౌన్స్ చేసిన విశాఖపట్నం ఫ్రాంచైజీ మొదలైనటువంటి శ్రీలత గారు ఈరోజు విజయవాడ ఆఫీస్ నేను శ్రీనివాస్ గారు లత గారు విజిట్ చేయడం జరిగింది. సో ఏంటంటే తర్వాత ఈరోజు చాలా మంది వెంచర్స్ సంబంధించినటువంటి టీమ్స్ దాంతోపాటుగా ఫ్రాంచైజీకి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అంటే మనకి ఇక్కడ మండల ఫ్రాంచైజీ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి మేము సైమల్టేనియస్గా కార్పొరేషన్ ఉండేటువంటి వాటిని కూడా కొద్దిగా టార్గెట్ చేస్తాం కాబట్టి తర్వాత చాలా వెంచర్స్ మనకి వస్తూ ఉన్నాయి. సో ఇందాక శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినట్టు మనకి టీమ్స్ అంటే అందరికీ ఈరోజు ఆఫీస్లో అందరికీ టార్గెట్స్ అని ఫిక్స్ చేయడం జరిగింది. సో మేము 1000 మెంబర్స్ అని చెప్పాము. సరే ఇది అంటే మెంబర్స్ నేను ఒక చిన్న మాట ఏంటంటే మెంబర్స్ మీకు 1000 మెంబర్స్ అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి వర్క్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మనం చేసేదంతా టీం వర్క్. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే నేనే భారం మొత్తం మోస్తున్నాను, నేనే నా భుజాల మీద వేసుకుంటున్నాను అనేటువంటి ఇది కాకుండా ఈరోజు నాకు బాలేమియా గారు టీం మొత్తానికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. డివిఆర్ కూడా వాళ్ళ టీం ఎగ్జిక్యూటివ్స్ కానీ అందరికి కృతజ్ఞతలు. అంటే ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్స్ స్మాల్ పోర్షన్స్ కింద మనం చేసినప్పుడు టార్గెట్స్ చిన్న కనిపిస్తుంది. చెప్పినంత ఈజీ కాదేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవంగా నేను చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. మీరు ఒక 10 మెంబర్స్ని యాక్టివ్ మెంబర్స్ని మీరు తీసుకోండి. వాళ్ళ నుంచి రోజుకి తలా ఒక 7 మెంబర్స్ వాళ్ళు కనుక యాడ్ చేస్తే 70 మెంబర్స్ అవుతారండి పర్ డేకి. ఇందాక జేటీ రామారావు గారు 2000, 3000 అని చెప్పారు. వాస్తవంగా మంచి టీం అంటే అది చాలా చిన్న ఫిగర్స్ మీకు అలానే చెప్తారు. సో మీ ఫోన్ నుంచి ఒక 10 మెంబర్స్ మీరు పిలిస్తే పలికేటువంటి వాళ్ళ పేర్లు రాసుకోండి. వాళ్ళ 10 మెంబర్స్ని తలా 7 మెంబర్స్ని యాడ్ చేసుకోమని చెప్పండి ప్రతిరోజు. ఆటోమేటిక్గా పర్ డేకి మీకు 70 మెంబర్స్ అవుతారు. అశోక్ గారు యూజ్ చేసుకోండి. సో మీకు 70 మెంబర్స్ పర్ డే అవుతారు. మనకున్నది ఏంటంటే ఈ రోజు తీసేసండి, రేపటి నుంచి 15 days ఉంది నవంబర్ 30th వరకు. సో ప్రతిరోజు రేపు సండే కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే కనుక అట్లీస్ట్ ఒక 50-60 మెంబర్స్ ఆ రోజు చేసుకోవడానికి అవుతుంది. సార్ అశోక్ గారు నేను యూజ్ చేస్తున్నా, మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మనకి 15 days ఉన్నాయండి. 15 into 70 వేసుకుంటే 1050 వస్తుంది. అంటే టార్గెట్ చేసేటప్పుడు 1000 మెంబర్స్ అని మనకు అనిపించవచ్చు, కానీ ఫ్రాగ్మెంట్స్ చిన్న స్మాల్ పోర్షన్స్ కింద వేసుకొని మీరు మీ టీంని డెసిగ్నేట్ చేస్తే కనుక ఈజీగా అవుతుంది. సో ఇది ఒకటి గమనంలో పెట్టుకోండి. తర్వాత నేను ఈరోజు కడప డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ, కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కూడా నేను క్లోజ్ చేయడానికి ట్రై చేశానండి. సో వెరీ షార్ట్లీ నేను కడప, కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కూడా క్లోజ్ చేయడం, ఎందుకంటే మనం నవంబర్ 30th వరకు మనకి డెడ్ లైన్ కాబట్టి బిఫోర్ దట్ నేను ఆ రెండింటిని కూడా అంటే నాకు డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేసెస్ అవి
సో వాటిని కూడా నేను షార్ట్లీ క్లోజ్ చేయడానికి అంటే ఈ రెండు కడప అండ్ కర్నూలు ఫ్రాంచైజీని క్లోజ్ చేయడానికి నేను చేస్తాను. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ను కూడా వాళ్ళు టార్గెట్ చేసి క్లోజ్ చేయగలిగేటువంటి పొటెన్షియాలిటీ ఉన్నోళ్ళు అంటే వాళ్ళకి లోకల్ గా మంచి ప్రెజెన్స్ ఉన్నాడు. సో అదొక అంటే అటెంప్ట్ చేయడానికి దేనికంటే మనం చెప్పామనుకోండి ఆటోమేటిక్ దానికి తగ్గట్టుగా పని చేస్తామని చెప్పి ఒక ఇంట్లో నేను ముందుగా చెప్తున్నా, క్లోజ్ చేసి చెప్పాలి వాస్తవంగా. సో నన్ను నేను కమిట్ చేసుకుంటా ఉన్నమాట, అందుకనే మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీలంక గారు భూదేవ డెవలపర్స్ సంబంధించి 14 acres మనకి విజయవాడ పరిటాల దగ్గరలో ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వబోతా ఉంది. సో అది కూడా ఎక్స్క్లూజివ్ గా మనకి వచ్చేటువంటి ప్రాజెక్టు. దాంతో పాటుగా ఈరోజు నెల్లూరు కలిగిన ప్రాజెక్టు కూడా మనం కొద్దిగా స్పెషల్ ఫోకస్ పెట్టి అది కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. తర్వాత జేటీ రామారావు గారు అంటే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. అంటే చాయ్ పే చర్చ అనే వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ కూడా ఆయన కలుస్తున్నారు. ఇవన్నీ మనకు కూడా అంటే కాపీటెడ్ అది వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం కూడా టీ స్టాల్ దగ్గర ఒక 10 మంది 20 మంది మనం మాట్లాడుకుంటా ఉంటే దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నిన్న రత్నారాయణ స్వామి చెప్పారు, కారులో వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ కూడా కనెక్ట్ అయ్యారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం టీ స్టాల్ దగ్గర కూర్చొని ఈ ఫ్రాంచైజీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఎవరో ఒకళ్ళు ఏంటి దాన్ని అడగటానికి ఇదైతే ఆటోమేటిక్ వాళ్ళు మీ మెంబర్స్ అయిపోతారు. సో ఇది ఒక స్ట్రాటజిక్ గా అది మీకు యాడ్ చేసుకోవడానికి ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏదన్నా జేటీ రామారావు గారు ఇనిషియేట్ చేశారు కాబట్టి వారికి కంగ్రాచులేట్ చేస్తూ దాన్ని మనందరం కూడా చేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉంది. వత్సవాయి ఫ్రాంచైజీ క్లోజ్ చేసినందుకు కానివ్వండి, తర్వాత ముదిగొండ ఫ్రాంచైజీ కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, రాంబాబు గారు చెప్పారు. సో రాంబాబు గారికి అంటే ఎఫర్ట్స్ పెడుతున్నటువంటి వాళ్ళ టీం రమేష్ గారు అందరూ టీం ఖమ్మం అంతా కూడా చాలా ఇన్స్పైరింగ్ వర్క్ చేస్తున్నారు. సో అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. తర్వాత ఎవరైతే అంటే కొత్తగా మెంబర్స్ ఈ రోజు జాయిన్ అయ్యారో కొద్ది మీకు ఏదైనా ఇది ఏంటి ఇలా ఉంది సిస్టమ్ అని చెప్పి కొద్ది డిఫరెంట్ ఫీల్ అవ్వచ్చు. సో సండే మనకేంటంటే ఈవినింగ్ 7:30 to 8:30 9 వరకు మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెషన్ ఉంటుంది. కాబట్టి రేపు అందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వండి. తర్వాత జాయిన్ అయ్యే ముందులో ఏంటంటే మీరు ఒక మంచి బుక్ పెన్ పెట్టుకుంటే కనుక మీకు కాన్సెప్ట్ పూర్తిగా బ్రీఫ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే మీరు ఇంకొద్ది మందితో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా శ్యామ్ ఇందాక తమ్ముడు శ్యామ్ నన్ను వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ గా వెళ్తున్నారండి. అంటే నంబర్ జస్ట్ నెంబర్ పెద్ద నెంబర్ గా కనిపిస్తుంది అనేది కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా అది నెంబర్ మోర్ దాన్ 1000 మెంబర్షిప్ చేయడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు శ్యామ్ కి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. దాంతో పాటుగా టీమ్ మెంబర్స్ ప్రమోషన్ కి అందరూ కూడా రెడీగా ఉన్నారనేది సగౌరవంగా చెప్పుకోవడానికి, అంటే అందరు కంప్లీట్ చేస్తారు. అంటే వాళ్ళ టార్గెట్ కంప్లీట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నాకు కూడా విక్టరీలో పార్ట్ అవుతాయి. కాబట్టి సో నాకు ప్రౌడ్ గా నేను చెప్పగలను, నాకు గుంటూరు శ్రీనివాస్ ఖమ్మం కానివ్వండి, తర్వాత చరణ్ దాస్ కానివ్వండి, తర్వాత తెనాలి శ్యామ్ కానివ్వండి, అదేవిధంగా లతా గారు కానివ్వండి, తర్వాత నిన్న మొన్న జాయిన్ అయినటువంటి దొంతా సురేష్ కానీ, లేకపోతే శ్రీనాథ్ కానీ, లేకపోతే చెమిటికంటి కిరణ్ కానివ్వండి, ఏడుకొండలు నా ఫ్రెండ్ ఏడుకొండలు కానివ్వండి, తర్వాత పవన్ శర్మ, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకి టార్గెట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయగలిగేటువంటి వాళ్ళే. వీళ్ళతో పాటుగా వెరీ సూన్ కడప డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ, కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కూడా వీళ్ళతో యాడ్ అయ్యి వాళ్ళ ప్రమోషన్ కి అందరూ కూడా ప్రిపేర్డ్ కొడతారని చెప్పి మరి ఈ రోజు అందరు మీటింగ్ వింటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు బాలేమయ్య గారు కానివ్వండి, లేకపోతే మన డివిఆర్ కానివ్వండి ఎలా అయితే ప్రమోషన్ పొందారో మీరు అందరూ కూడా అలా ప్రమోషన్ పొందితే నాకడ మళ్ళీ ప్రమోషన్ వస్తుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా అంటే ఎవరైతే కష్టపడుతున్నారో, కనెక్ట్ అవుతున్నారో, కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారో అందరికి కూడా మరొకసారి రియల్ బూమ్ తరఫున హార్టీ కంగ్రాచులేషన్ చెప్తూ మనకి ఇటువంటి మంచి కాన్సెప్ట్ ని అందించినటువంటి మన లీడర్ శ్రీనివాస్ నాయుడు గారికి మరొకసారి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా అండి. జై హింద్ అండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక పండుగతో స్టార్ట్ అయ్యి వాస్తవంగా పండుగ అంటే ఇద్దరు ప్రమోషన్తో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి టార్గెట్ ఇచ్చుకుంటూ ఈరోజు మీటింగ్ అంతా అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక్కొక్కరు 100, 110, 100 కాదు, దాని తర్వాతది టార్గెట్గా తీసుకున్నారు. మీన్స్ 1, 10, 100, 1000. సో ప్రతి ఒక్కరి టార్గెట్లు 1000 అయింది. సో ఈ 1000ను
ఒక్కొక్కరు ఎలా ఛేదించాలో వారి వారి ప్రయత్నాల్లో వారి ఎఫర్ట్స్లో ముందుకు పెడితే 1000 అన్నది పెద్ద సమస్య కాదు అని మన వాళ్ళు ఈరోజు వారి మాటల్లో చెప్పారు. అది రేపు ఎగ్జిక్యూట్ చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా మన అందరం కూడా, ఎందుకు అంటే మన లక్ష్యం అంటే 100. మీరు అందరూ తెలుసుకోండి, మన అందరు ప్రతి ఒక్కరిది ఏదైతే 1000 అవుతుందో ఆ 1000కి 100 మంది మీన్స్ 100 మంది 1000 కనుక చేశారు అంటే లక్ష్యం అవుతుంది. అందరికి తెలిసిన విషయం, ఆ లక్ష్యంలో 5 ఉండాలి కాబట్టి. సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిసి కొంత చేసినా కూడా ఈ 1000 చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా మన నెంబర్ తొందరగా కంప్లీట్ అవుతుంది. మనం అనుకున్న టార్గెట్ అనుకున్న టయానికి అనుకున్న రీతిగా చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు మన ఎఫర్ట్స్ ఎక్కడ కూడా తగ్గకూడదన్నది నా కోరిక. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరి టార్గెట్ 1000 అసోసియేట్స్. ఇక ఫ్రాంచైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇమ్మీడియట్ యాజ్ పాసిబుల్, ఏ డిస్టిక్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉన్నారో, ఏ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్కస్ చేసేసి యాజ్ ఇమ్మీడియట్ యాజ్ పాసిబుల్ ఆల్రెడీ అయిపోయినవి ఏవైతే ఉన్నాయో మండే మాక్సిమం అమౌంట్ వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, శ్రీనివాస్ నాయుడు గారు కావచ్చు, రోహిత్ గారు కావచ్చు, బాలేమియా గారు కావచ్చు, చరణ్ దాస్ గారు కావచ్చు, ఎంటైర్ ఖమ్మం టీం కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, కొత్తగా వచ్చిన వారందరికీ కూడా హార్టీ వెల్కమ్ టు ది రియల్ బూమ్ ఫ్యామిలీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఐఎమ్ సేయింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అట్ ది సేమ్ టైం కొత్త వాళ్ళు ఈ రోజు చాలా మంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా రేపు మన మీటింగ్ 7:30 to 9 ఉంటుంది కాబట్టి మేజర్ గా కాన్సెప్ట్ మీదనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా జాయిన్ అయ్యి ఈ కాన్సెప్ట్ ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాస్తవంగా ఈ రోజు జేటీ రామారావు గారి టీమ్ లో వాళ్ళందరూ పెంటమ్మ గానీ చాలా మంది వచ్చారు. తెలిసిన వాళ్ళే మీటింగ్ కి వచ్చిన వాళ్ళందరి చేత మనం రేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 1 or 2 అందరం కూడా 6 రూట్లు వర్క్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ చివరిగా దీని కన్క్లూషన్ కు వారి అభిప్రాయాన్ని తెలియపరచాల్సిందిగా శ్రీనివాస్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాను. సార్ దాంతో పాటుగా ఒక చిన్న ఇది వెల్కమ్ సార్. ఈరోజు లింక్ పంపించినందుకు చాలా ఇష్టపడ్డాను. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇది ఎంత ఎంత బ్రహ్మాండవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. వీళ్ళకి నేను మెంబర్షిప్ తీసుకుంటాను, మా రామారావు పట్టుకొని ప్లాన్ చేద్దాం. సో అండి ఎక్కువ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ. శ్రీనివాస్ నాయుడు గారు అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఈరోజు చాలా అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మనం టీమ్ బిల్డప్కి బిల్ చేసుకోవడానికి టార్గెట్ తీసుకున్నాము. అట్లానే 15 టార్గెట్ తీసుకున్నాము. అట్లానే కూడా మనం ఏం చేయాలో చర్చించుకున్నాము. ఫ్రాంచైజీలు ఇప్పుడు దాకా ఏదైతే కమిట్ చేశారో అది సోమవారం రత్న గారు చెప్పినట్టు పేమెంట్ అందరూ కూడా చేసుకుని ఇమీడియట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. అట్లనే మన విశాఖపట్నం కూడా ఖమ్మంలాగా ఒక కొత్త టీంలో కొత్త తరహాగా వాళ్ళు ఒక టీంలో వెళ్తున్నారు. కొత్తగా ఛాయ్ పే పెట్టుకొని అందరినీ, అది ఖచ్చితంగా రామారావు గారి శక్తి నాకు తెలుసు. ఆయన అందరికంటే ఎక్కువ నేను వెనకబడిపోయాను, 2 నుంచి 3 వేల మంది నేను జాయిన్ చేస్తాను అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అట్లనే ఈరోజు డాక్టర్ గారు లైన్లోకి వచ్చి చెప్పటం, మొన్న డాక్టర్ గారు చెప్పింది ఒకటే, అందరూ ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తులు తయారు చేయండి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తులు తయారు చేయండి, అప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పి దాంట్లో 100% వాస్తవండి. ఎందుకంటే మా పాప కూడా డాక్టరేను. నేను మా పాపతో చెప్పాను, అమ్మ 25,000కి ఎంబీబీఎస్ డాక్టర్లు జాబ్ చేస్తూ ఉన్నారు, 7 సంవత్సరాలు చదువుకుని అమ్మ తెలియదు. అట్లానే మా మిగతా పిల్లలు సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. పిల్లలు మనకి ఎవరో ఒకళ్ళు చదువుతున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇంకొంచెం సక్సెస్ రేట్ పెరుగుద్ది. కాబట్టి
సక్సెస్ అయినప్పుడు మీ బాటలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు 25,000కు 50,000కు ₹1,00,000 మన కళ్ళ ముందు లేకుండా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నారో తెలియక మన అందరం కూడా కంగారు పడుతూ ఉంటాం కాబట్టి మనకు తెలిసిన ఈ పిల్లలకు నేర్చుకొని మనకంటే బ్రైట్గా మనం ఏదైతే తప్పులు చేసి మనం ఈ స్థితిలో సక్సెస్ అన్నది వాళ్ళకి మనం చూపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే ఈ దీనిలో ఉన్న అందరం కూడా ఆల్మోస్ట్ అయినోళ్ళే ఉన్నారు, అట్లానే పెద్ద పిల్లలు ఉన్నారు. డాక్టర్ గారికి 76 years అని చెప్పారు. ఆయన అనుభవాన్ని ఒక్క 2 minutesలో చెప్పినప్పుడు ఇది నేను ఆలోచించే ఆలోచన రైట్, నాకంటే పెద్దవాళ్ళు కూడా చెప్పారంటే ఇది రైట్ అని చెప్పేసి అనుకున్నాను. ఈ రోజు నుంచి మనం ఎక్కడ కూడా జాబ్ చేయకూడదు, మనమే జాబ్ను సృష్టించాలి. సృష్టించి అందరికి అందజేసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్తో పాటు లక్షల మందిని కోట్ల మందిని కూడా మనం ప్రభావితం చేయగలుగుతాము. ఈ దిశగానే మన రీల్ బుక్ అనేది నడుస్తుంది. ఎందుకంటే మనం ఒక చోట స్టార్ట్ చేసుకునేది ఇవాళ ఢిల్లీలో కూడా ఆఫీస్ రెడీ అవుతుంది, అట్లానే అన్ని రాష్ట్రాల్లో కూడా టీమ్స్ రెడీ అవుతున్నాయి. అట్లానే ఫస్ట్ మనం ఉండాలి. ఢిల్లీలో చేసిన భారతదేశం మొత్తం చేసినా కూడా ఆ ప్రతిఫలాలు మన అందరం తీసుకుంటాము. ఆ దీనికోసమే నేను చేసిన కృషి అంతా కూడా ఫలించిందని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే ఇంకా మా సీనియర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే ఈ రోజు నుంచైనా వాళ్ళ యాటిట్యూడ్ని కాస్త చేంజ్ చేసుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా అందరికంటే బాగా గైడ్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళకు కూడా మరీ ఇంకోసారి ఉద్యమం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఖమ్మం ఎప్పుడైతే మనకి రత్నం గారు ఒక రత్నంలాగా వచ్చారో ఆ రోజు నుంచి ఖచ్చితంగా ఏంటంటే కదలిక అన్నది 100% స్టార్ట్ అయింది. దాని తర్వాత ఖమ్మం టీం కదలటం, దాని తర్వాత దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి చోట ఇవాళ ప్రతి ఒక్కరికి సంబంధించిన వాళ్ళని ఈ టీం అంటే నేను పైన ఉన్నాను కదా, నా టీం వచ్చేసేసి నా టీం వాళ్ళు 10 మంది ఉన్నారు, మరో 5 మంది ఉన్నారు కానీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాటిని చేయండి, జూమ్ లింక్ లేకపోతే డౌన్లోడ్ చేయించండి. ఖచ్చితంగా అంటే 10 మంది మాట్లాడినప్పుడు ఏదో మాట మీకు ఉంటుంది కాబట్టి కనీసం ఇదన్నా చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఏం చేస్తున్నారని మీకు తెలుసు అన్నది నాకు తెలుసు, మీకు తెలుసు. కాబట్టి అట్లా కాకుండా దయచేసి అందరూ జూమ్ మీటింగ్ రేపు మినిమం వచ్చేసి మనం ఒక 150 నుంచి 200 ఎట్లా కావాలన్న దాని మీద అవసరమైతే ఉదయం పూట చర్చ పెట్టుకొని దాన్ని ఎట్లా తీసుకెళ్దాం ఏందన్న దాని మీద ఒక మన రత్నం గారు రేపు మనం 9 o'clockకి లేకపోతే 8:30కి ఒకసారి జూమ్ లింక్ అందరికి పంపించేసేసి రేపు ఈవినింగ్ ఎట్లా తెస్తారు ఏందన్నా మన అందరం కూడా ఒక చర్చ పెట్టుకొని ఇచ్చేద్దాం సార్. దానికి సంబంధించి చర్యలు ఏమైనా ఉంటే తీసుకొని ఖచ్చితంగా మనం అందరినీ ఇన్స్పైర్ చేయటం కాదు ఎడ్యుకేట్ చేద్దామని చెప్పేసి నా మనవండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్గా రేపు మార్నింగ్ 8:30 అనేది ఉదయాన్నే 7:30 కల్లా లింక్ పెడుతుంది. 99% 8:30కి ఉంటుంది. 8:30 నుంచి 9 వరకు మనం డిస్కస్ చేసుకొని సాయంత్రం ఏ రీతిగా తీసుకురావాలనేది మనం డిసైడ్ చేద్దాము. డెఫినెట్గా మీరు అనుకున్న నెంబర్ను మన టీం మెంబర్స్ అందరూ కలిసి తీసుకొస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ అసోసియేట్స్ను రేపు డెఫినెట్గా, ఎందుకంటే మనకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పేది కాబట్టి డెఫినెట్గా అందరూ వస్తే వాళ్ళందరూ ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా మన మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళ టార్గెట్ వాళ్ళు అచీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి రేపు మార్నింగ్ 8:30కి మళ్ళీ ఒకసారి కలిసి అందరూ కలవండి. ఎంతమంది వీలైతే అంతమంది కలవండి. మనం ఎవరెవరికి ఏ టార్గెట్ ఇస్తున్నామో ఎవరెవరు ఏ రీతిగా తీసుకొస్తారో అనేది మనము ఈరోజు మనం ఏదైతే అసోసియేట్ టార్గెట్ ఫ్రాంచైజ్ టార్గెట్ తీసుకున్నామో అలాగే రేపు మెంబర్స్ అసోసియేట్స్ను జూమ్ మీటింగ్లో జాయిన్ చేయడానికి టార్గెట్ ఉదయం తీసుకొని సాయంత్రం దాన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎంతో ఓపిక దాదాపు రోజు 76 మంది దాకా అటెండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 36 మందికి వచ్చారు. కొంతమంది పెళ్లిళ్ళు కావచ్చు, పాడటాలు కావచ్చు, ఇంకో పని మీద వెళ్ళడం జరిగింది.
రేపైతే మీటింగ్ 7:30 to 9 o'clock, 1.5 hours. ప్లీజ్ బేర్ విత్ అస్. డెఫినెట్లీ 100% కాన్సెప్ట్ పూర్తిగా అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఫర్దర్ ముందుకు వెళ్ళడానికి మీకు దోహదపడుతుంది. కాబట్టి డెఫినెట్ గా రేపు అందరం 7:30 కలుద్దాం. రత్నం గారు చెప్పండి. ఒక్క నిమిషం. హలో, వినపడుతుంది, చెప్పండి. సార్ రేపు ఏం లేదండి, రోహిత్ గారితో పాటు ఇంకో 9 మందితో కాన్సెప్ట్ చెప్పిద్దామండి. రోహిత్ గారు ఒక పావు గంట చెప్తారు, మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 5 నిమిషాలు ఎవరైతే చెప్తారో వాళ్ళందరినీ చేసుకొని అందరితో చెప్పిద్దాము. ఎందుకంటే దాంతో మనకి ఒక మంచి ఇది వస్తుందని చెప్పేసి నా సూచన అండి. దాన్ని కాస్త రేపు అందరితో ఎవరైతే కాన్సెప్ట్ చెప్తారు, రాంప్రసాద్ గారు ఒక 5 నిమిషాలు చెప్తారు, అట్లానే బలీమియా గారు ఒక 5 నిమిషాలు చెప్తారు, నేను ఒక 5 నిమిషాలు చెప్తాను, మీరు ఒక 5 నిమిషాలు చెప్తారు, గుంటూరు శ్రీనివాస్ గారు 5 నిమిషాలు చెప్తారు, అట్లానే స్వామి శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన దాంట్లో చిన్న ఇదండి. మనం ఏం చేద్దామంటే, అంటే నేను జస్ట్ నా ఐడియా చెప్తున్నా. రేపు మార్నింగ్ మనము 7:30, 8 o'clock మనం మీటింగ్ అనుకుంటాం కదా. ఆ మీటింగ్లో మనం ఇది చిన్న చిన్న పార్ట్స్ కింద నేను నైట్ అది వర్క్ చేస్తాను. ఏ పార్ట్ ఎవరికి చెప్పాలనేది ఇచ్చేద్దాము. సో ఏమైందంటే ఒక్కొక్క పాయింట్ టచ్ చేసినప్పుడు ఏంటంటే అందరూ రిపీటెడ్గా అదే చెప్పకుండా 9 points కవర్ అవుతాయి. వేరే వాళ్ళు ఎవరు చెప్తున్నప్పటికి కూడా అవన్నీ కూడా మిగతా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొత్తగా ఎవరైతే వస్తున్నారో విన్నదే విన్నట్టుగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనేది ఒక ఆలోచన. తప్పకుండా. ఓకే, రైట్ సార్. ఏమంటారు రత్నస్వామి? అలాగే స్వామి, డెఫినెట్ గా అలాగే ప్లాన్ చేద్దాం. రేపు మార్నింగ్ 8 o'clock కలుద్దాం, నాట్ 8:30, 8 o'clock. I will forward the link. There is no worry. ఓకే సార్, థ్యాంక్ యూ. Right. Thank you. Good night, all of you. Tomorrow morning we will meet again. Thank you. Good night, all of you.